పాకిస్తాన్ చైనాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA మజీద్ బ్రిగేడ్లను ఐరాస ఉగ్రవాద ఆంక్షల పరిధిలోకి తేవాలంటూ ఆ రెండు దేశాలు ఉమ్మడిగా భద్రతా మండలిలో ప్రతిపాదించిన తీర్మానాన్ని అగ్రరాజ్యం అడ్డుకుంది. ఫ్రాన్స్, బ్రిటన్లు కూడా మద్దతు తెలపగా చైనాతో సన్నిహిత సంబంధాల కారణంగా రష్యా మౌనంగా ఉండిపోయింది. అల్ ఖైదా లేదా ఇస్లామిక్ స్టేట్లలో బలూచ్ గ్రూపులకు సంబంధాలున్నట్లు ఆధారాలు లేవని వాషింగ్టన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రెండు సంస్థలను ఐరాస ఆంక్షల పరిధిలోకి తీసుకురావడం ద్వారా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చిత్రీకరించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలింది. మునీర్ గతంలో పాకిస్తాన్లోని బలూచ్ గ్రూపులను ఫిత్నా అల్ హిందుస్థాన్గా అభివర్ణించారు. జూలైలో లష్కర్-ఏ-తోయిబాకు అనుబంధంగా ఉన్నది రెసిస్టెన్స్ ఫ్రంట్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన తర్వాత అగ్రరాజ్యంతో బలపడిన సంబంధాలను ఉపయోగించుకుని బలూచ్ సంస్థలపై కూడా అలాంటి చర్య తీసుకునేలా పాక్ తీవ్రంగా లాబీయింగ్ చేసింది. అమెరికా వాటిని దేశీయ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించింది. ఆ పరిణామంతో ఉత్సాహం పొందిన పాకిస్తాన్ చైనాతో చేతులు కలిపి ఐరాస ఆంక్షల పరిధిలోకి వాటిని చేర్చాలని పావులు కదిపింది.